ఇదివరకు మనతోటి సోపతున్నోళ్ళు, మనతోటి కలిసి తిరిగినోళ్ళు, తిన్నోళ్ళు, చిన్నప్పుడు మనతోటి ఆడుకున్నోళ్ళు, చదువుకున్నోళ్ళు మంచి పొజిషన్లకు వచ్చిర్రంటే వాళ్ళతోటి అప్పుడు అట్లా తిరిగినాం అని యాద్ చేసుకుంటారు. ఎరుకున్న మనిషే కదా అని ఏమన్నా సాయం కావాలంటే కూడా పోయి అడుగుతుంటారు. గట్నే ప్రజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ సారు సీఎం కాకముందు సాయం చేసిండట గీ అన్న సారుకు. అదొక్క పారి యాద్ చేసుకొని నాకు కూడా సాయం చేయవా సారు అని అప్పటి వీడియో బయట పెట్టిండు గీ రైతన్న. చూడు కథ ఏందో. గుర్తుపట్టి ట్రాక్టర్ మీద కూర్చున్న సార్ను మన తెలంగాణ సీఎం రేవంత్ సారే. అప్పట్లా బాసర ట్రిపుల్ ఐటీల పిల్లగాళ్ళ సమస్యలు స్వయంగా చూసి తెలుసుకుందామని కార్లో పోతుంటే తొవ్వల్నే అడ్డం పడ్డరు అక్కడి నిర్మల్ జిల్లా పోలీసోళ్ళు కాదు, పరమశివుడు అడ్డం పడ్డ పిల్లగాలను కలిసే తీరుతా అని ఫిక్స్ అయ్యి బాసర మండలం లాబ్ది అనే ఊళ్ళో ఉండే గీ సిందే పీరాజీ అనే రైతన్న ట్రాక్టర్ మీద ఎక్కి ట్రిపుల్ ఐటీ కాడికి చేరుకుండు. అటు వెనక పోలీసోళ్ళు మళ్ళీ అరెస్ట్ చేసి కార్లు వేసుకుపోయారు అనుకో, అది వేరే ముచ్చట. అయితే అప్పట్లో నా ట్రాక్టర్ ఎక్కించుకొని తీసుకుపోయినా కాబట్టి ఆ సాయాన్ని చూసన్న నా బ్యాంకులోని బకాయి మాఫ్ చేశారు అని అప్పటి వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి సాయం కోరుకుంటుండి పీరాజీ భయ్య. అంతేనా అన్న? टिबल आईआईटी में जब जाते वक्त बॉर्डर से लेके गए लाबदी से आए स्कूटी पे ऊपर हम एक नए ट्रैक्टर को लेके आईआईटी में डाल दिए। टिबल आईआईटी में अभी तक कर्जा नहीं माफ़ हुआ साहब। हमारे अम्मा का नाम पे है 2,25,000 था, 2 लाख ऊपर के बन दिए। अभी है कि 25,000 बन दिए, 2 लाख रुपए कर्जा है, वो माफ़ होता बोले माफ़ नहीं हो रहा। हमारे को कर्जा नहीं दे रहे मैनेजर साहब। మరి ఎగుసం మంత్రి తుమ్మలసారి చెప్పినట్టు టెక్నికల్ ఫాల్టో రేషన్ కార్డు అప్డేట్ ఫాల్టో తెలియదు కానీ 2,25,000 బకాయి ఉంటే సర్కారోళ్ళు చెప్పినట్టే మీది పైకం 25,000 రూపాయలు కట్టి కతిమా 2 లక్షల బకాయి మాఫ్ అయితే బాగుండు, మళ్ళీ ఇంత లోన్ తీసుకొని పంట వేసుకుందామని చూస్తుండట. మరిగా సీఎం సార్ అన్నను గుర్తుపట్టినో లేదో గంత సాయం చేసిన వాళ్ళని ఎట్లా మరుస్తాడు గాని చేస్తాడు. ఈ ముచ్చట చూడంగానే పక్కా చేస్తాడు పీరాజన్న. ఆ ఫికర్ మాత్కారో జరూర్ లోన్ మాఫ్ హో జాయేగా. కానీ రేవంత్ సార్ సీఎం అవుతాడని తెలియకున్నా సాయం చేసి ఆ వీడియోలను ఫోటోలను పైలంగా దాచుకుని అంటే గొప్పడే భయ్యనైతే. ఫ్యూచర్ను మంచిగానే ఊహించిండు. ఇక ఈ వీడియోలను పట్టుకొని ఇంకోళ్ళు అయితే బ్యాంకులకు పోయో అక్కడ లోకల్ అధికారుల కాడికి పోయో అన్ని చూపెట్టి ఇదివరకే రుణమాఫీ చేయించుకునేటోళ్ళే కావచ్చు. కానీ లైఫ్ టైం మెమరీని దగ్గర పెట్టుకోండి మొత్తానికైతే.